హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనం డైలీ హిందూలో వచ్చినటువంటి కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ని ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేసుకుంటున్నాం కదా. దాంట్లో భాగంగా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని తెలుగు మీడియంలో మనము డిస్కస్ చేసుకోబోతున్నాము ఈ సెషన్లో. బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, మీరు సివిల్స్కి కానీ లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నట్టయితే దెన్ మీకు బ్లాక్ బస్టర్ సంక్రాంతి ఆఫర్ కింద ఈ కోర్సెస్ అన్నీ కూడా చాలా డిస్కౌంటెడ్ రేట్లో ఇవ్వడం జరుగుతుందన్నమాట. సివిల్స్ వచ్చేసి ఓన్లీ 64,000 రూపీస్ మాత్రమే, గ్రూప్ 1 56,000 అండ్ గ్రూప్ 2 వచ్చేసి 24,000కే మీకు టోటల్ కోర్సెస్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ విత్ యూపీఎస్సీ ఎక్స్పర్ట్ ఫ్యాకల్టీ చేత, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ చేత మీకు క్లాసెస్ అనేవి చెప్పించడం జరుగుతుంది. అండ్ బోత్ ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియంలో క్లాసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయన్నమాట. సో మీరు తెలుగు మీడియంలో ప్రిపేర్ అవ్వాలి అని అనుకుంటున్నా కూడా ఈ కోర్సెస్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఇవ్వడం జరుగుతుంది. అంటే మీరు ఒక్కసారి ఈ కోర్స్కి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఫర్ ఎనీ నెంబర్ ఆఫ్ ఇయర్ అటెంప్ట్స్ మీరు ఈ కోర్స్ని యూటిలైజ్ చేసుకోవచ్చు వితౌట్ పేయింగ్ ఎనీ అడిషనల్ ఫీ. అండ్ ఈ ఆఫర్ వచ్చేసి మీకు సంక్రాంతి ఆఫర్ కాబట్టి 15th జనవరి వరకు మాత్రమే అవైలబుల్గా ఉంది. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా, ఫర్దర్గా ఏమైనా క్లారిఫికేషన్స్ కావాలనుకున్నా ఈ నెంబర్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఆర్ఎల్స్ మీరు ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. నెక్స్ట్ లెట్ us స్టార్ట్ అవర్ సెషన్ టుడే. ఈరోజు హిందూలో వచ్చినటువంటి ఫస్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్, అస్సాం గిరిజన సంఘాల సమన్వయ కమిటీ 6 వర్గాలకు షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలి అన్న మంత్రుల బృందం సిఫార్సును వ్యతిరేకించింది. అస్సాంకి సంబంధించినటువంటి గిరిజన సంఘాల సమన్వయ కమిటీ ఇది. సో వీళ్ళు అస్సాంకి సంబంధించి ఒక 6 వర్గాల వాళ్లకు ఎస్టీ హోదా ఇవ్వాలి అని చెప్పి మంత్రుల బృందం నిర్ణయించిందనమాట. సో ఈ మంత్రుల బృందం యొక్క సిఫార్సును ఈ అస్సాం గిరిజన సంఘాల సమన్వయ కమిటీ త్రోసిపుచ్చింది. అంటే అది కరెక్ట్ కాదు అని చెప్పింది. సో అసలు ఈ వ్యతిరేకత ఎందుకుంది అని తెలుసుకునే కన్నా ముందు ఇది మనకి సివిల్స్కి ఎట్లా పనికొస్తుంది అని అంటే, ఇక్కడ మనం చూడాల్సిన పాయింట్ ఏంటి అని అంటే, అసలు ఒక వర్గం వాళ్ళని ఎస్టీ హోదా అనేది వాళ్ళకి ఎలా కల్పించబడుతుంది, దానికి గాను రాజ్యాంగపరంగా లేదా ఇతరత్ర చట్టాలు దీనికి సంబంధించినటువంటివి ఏమున్నాయి, అసలు ఒక వర్గం వాళ్ళకి ఎస్టీ హోదా అనేది ఎలా ఇవ్వడం జరుగుతుంది, ఒక వర్గంలో ఉన్న వాళ్ళని ఇంకొక వర్గంగా వాళ్ళని మళ్ళీ పునర్విభజించవచ్చా, లైక్ వాళ్ళని మళ్ళీ ఈ హోదా కల్పించవచ్చా. సో ఇట్లాంటి పాయింట్స్ అన్నీ మనము ఈ ఆర్టికల్ దృష్ట్యా డిస్కస్ చేయాలి. సో 1 by 1 చూసుకుంటూ వెళ్దాం, సింపుల్గా డిస్కస్ చేసుకుందాం. ఓకే, అసలు ఈ సమస్య వార్తల్లో ఎందుకుంది? ఇందాక చెప్పుకున్నట్టు 6 వర్గాల వాళ్లను షెడ్యూల్డ్ తెగ హోదా కల్పించాలి అన్న నిర్ణయం తీసుకున్నారు. ఎవరు? మంత్రివర్గ బృందం. అయితే ఈ మంత్రుల బృందం తీసుకున్న ఈ నిర్ణయాన్ని అస్సాం గిరిజన సంఘాల సమన్వయ కమిటీ వ్యతిరేకించడం జరిగింది. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లోకి వెళ్ళే ముందు ఆ 6 వర్గాలు ఎవరు అనేది చూద్దాం. వాటి పేర్లేంటి? ఇక్కడ మనకి ట్రైబల్ గ్రూప్స్, వాటి స్టేట్లు అనేవి కూడా మనకి ఇంపార్టెంట్ అనమాట. సో ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి మనం చూసుకోవాలి. చుటియా, కోచ్ రాజ్ బోంక్షి, తర్వాత మటక్, మోరన్, తాయ్ అహోమ్, తేయాకు తోటల గిరిజనులు. సో వీళ్ళందరూ ఈ 6 వర్గాల వాళ్ళు అనమాట. ఈ 6 వర్గాల వాళ్ళకి ఎస్టీ హోదా కల్పించాలి అని చెప్పి డిసైడ్ అవ్వడం జరిగింది మంత్రివర్గ బృందం. చుటియా ఒకటి, కోచ్ రాజ్బోంక్షి అనేది ఒకటి, తర్వాత మటక్ అనేది 3ది, 4ది మోరాన్, 5 తాయ్ అహోమ్, 6 తేయాకు తోటల్లో ఉండేటువంటి గిరిజనులు. సో ఈ 6గురికి ఎస్టీ హోదా ఇవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. అయితే దాన్ని వీళ్ళంతా వ్యతిరేకిస్తున్నారు. ఈ గిరిజన సంస్థ ఈ ప్రతిపాదనను చట్ట విరుద్ధమని, రాజ్యాంగ విరుద్ధమని, రాజకీయ ప్రేరేపితమని పేర్కొంటూ ఇది అస్సాంలో ఇప్పటికే ఉన్న ఎస్టీ వర్గాల హక్కులకు మరియు రిజర్వేషన్లకు ముప్పు కలిగిస్తుంది అని చెప్పి వాదిస్తోంది. ఈ సంస్థ వీళ్ళు ఎస్టీ వాళ్ళదే కదా ఇది, మరి వాళ్ళకి ఆ ఎస్టీ హోదా కల్పిస్తే మంచిదే కదా అని మనం అనుకుంటాం. కానీ వీళ్ళు ఏమంటున్నారు అంటే, ఇది చట్టబద్ధమైన పని కాదు, రాజ్యాంగ విరుద్ధంగా జరుగుతోంది ఈ పని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఇది రాజకీయ ప్రేరేపితమైనది. అంటే ఓట్ల కోసము అట్లాంటి దానిల కోసం వీళ్ళకు ఈ హోదా కల్పించాలి అని చెప్పి అంటున్నారు, కానీ రాజకీయ ప్రేరేపితమైనది కానీ రాజ్యాంగబద్ధమైనది కాదు అని చెప్పి
ఈ గిరిజన సంస్థ వాదిస్తుంది. అండ్ దాంతోపాటు ఇంకోటి ఏంటి అంటే, ఒకవేళ వాళ్ళకి కనుక ఎస్టీ హోదా కల్పిస్తే ఆల్రెడీ ఎస్టీ వర్గాల కింద ఉన్న వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళ హక్కులను కోల్పోయినట్టే కదా. అంటే కోల్పోయినట్టు అంటే వాళ్ళ రిజర్వేషన్లకు వాటికి ముప్పు కలుగుతుంది కదా వీళ్ళందరూ కొత్తగా వచ్చి జాయిన్ అయితే. సో కాబట్టి వీళ్ళందరూ దాని పట్ల వ్యతిరేకతను తెలుపుతున్నారు, ఈ నిర్ణయాన్ని పట్ల. సరే, అయితే ఇప్పుడు అసలు ఫస్ట్ షెడ్యూల్డ్ తెగ హోదా అంటే ఏంటో చూద్దాం. అసలు ఈ హోదా ఉంటే ఏమవుతుంది అనేది చూద్దాం. షెడ్యూల్డ్ తెగ హోదా అనేది సామాజికంగా, విద్యాపరంగా మరియు ఆర్థికంగా వెనుకబడిన మరియు ప్రత్యేకమైన గిరిజన లక్షణాలను కలిగి ఉన్న కొన్ని గిరిజన వర్గాలకిచ్చే రాజ్యాంగ గుర్తింపు. ఎస్టీ హోదా అంటే ఏంటి అంటే, ఏ రకాలుగా వెనుకబడి ఉండాలి? సామాజికంగా, విద్యాపరంగా, ఆర్థికంగా, సోషల్, ఎడ్యుకేషనల్ అండ్ ఎకనామికల్, ఈ మూడిటి పరంగా వాళ్ళు వెనుకబడిన తరగతుల వాళ్ళు అయి ఉండి, దాంతోపాటు కొన్ని గిరిజన లక్షణాలను కూడా కలిగి ఉన్నట్టయితే వాళ్ళకు షెడ్యూల్డ్ తెగ హోదా అనేది కల్పిస్తారు. ఇది ఒక రాజ్యాంగ గుర్తింపు. దానివల్ల ఉపయోగం ఏంటి అని అంటే, దీనివల్ల వారు విద్య, ఉద్యోగాలు మరియు రాజకీయ ప్రాతినిధ్యంలో ప్రత్యేక రక్షణలు మరియు రిజర్వేషన్లు పొందుతారు. మనకు ప్రతి ఒక్క చోట ఎస్సీ కోటా, ఎస్టీ కోటా ఉంటుంది కదా ఎడ్యుకేషన్లో. అంటే సీట్లు ఏదన్నా ఇప్పుడు ఈ ఐఐటి, నీట్ ఇట్లాంటివి ఎగ్జామ్స్ కానీ ఇట్లాంటివి రాసినప్పుడు వాటిల్లో ఎస్టీకి సపరేట్గా అట్లా ఉంటాయి కదా కొన్ని రిజర్వ్డ్ సీట్లు అనేవి వాళ్ళకి ఉంటాయి. ఖచ్చితంగా వాళ్ళతోనే ఫిలప్ చేయాల్సినటువంటి సీట్లు. సో ఒకవేళ వాళ్ళకి ఆ ఎస్టీ హోదా కనుక వస్తే వాళ్ళకి ఆ రిజర్వేషన్లు అనేది ఉపయోగపడుతుంది. సో విద్యాపరంగా చూసిన, తర్వాత ఉద్యోగాల పరంగా చూసిన, ఉద్యోగాలలో కూడా ఎస్టీలకు రిజర్వేషన్లు ఉంటాయి కదా, అత్యంత తక్కువ కట్ ఆఫ్ మార్కులు అట్లా ఉంటాయి మనకి ఎస్టీలకి. ఎందుకంటే వాళ్ళు చారిత్రాత్మకంగా చూసుకున్నట్టయితే వాళ్ళు చాలా ఏమంటారు డిస్క్రిమినేషన్కి గురయ్యారనమాట. లైక్ వాళ్ళకి ఎడ్యుకేషన్కి కానీ ఇతరత్ర సౌకర్యాలకు కానీ వాళ్ళకి సరైన యాక్సెస్ అనేది ఉండదు. కాబట్టి మనతో పోలిస్తే మనతో అంటే లైక్ మామూలు వాళ్ళతోటి పోలిస్తే వాళ్ళు కొంచెము వెనకబడిన వర్గాలుగా ఉన్నారు చారిత్రాత్మకంగా. కాబట్టి వాళ్ళకి అడిషనల్గా కొంత కోటా అనేది రిజర్వ్ చేయబడుతుంది కదా. సో విద్యలో కానీ, ఉద్యోగాల్లో కానీ, తర్వాత అన్నిటికన్నా ముఖ్యంగా రాజకీయ ప్రాతినిధ్యంలో కూడా. సో రాజకీయాలలో కూడా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యం ఉండాలి. కాబట్టి పొలిటికల్ రిజర్వేషన్స్లో కూడా ఎస్టీ కోటా అనేది కొన్ని సీట్లు ఖచ్చితంగా ఎస్టీలకే ఇవ్వాలి అని చెప్పి కొన్ని నియోజకవర్గాలను పెట్టడం జరిగింది కదా. సో కాబట్టి అట్లాంటి విషయాలలో వీళ్ళకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది ఒకవేళ హోదా కనుక వస్తే. సరే, అయితే అసలు ఈ ఎస్టీ హోదా కల్పించే అధికారం ఎవరికి ఉంది అనేది చూద్దాం. ఎస్టీ హోదా కల్పించే అధికారము ఎవరికి ఉందంటే, ఒకటి భారత రాష్ట్రపతికి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 342(1) ప్రకారం, ఆర్టికల్ 342(1) ప్రకారము ఒక వర్గం వాళ్ళకి ఎస్టీ అనే హోదా కల్పించే అధికారం ఎవరికి ఉంది? భారత రాష్ట్రపతికి మాత్రమే ఉంది. తదుపరి చేర్పులు లేదా తొలగింపుల కోసం భారత పార్లమెంటుకు ఇంకొక అధికారం ఉంది, అది 342(2). ఫస్ట్ ఈయన గుర్తింపిస్తాడు, ఆ తర్వాత చేర్పులు, మార్పులు, తొలగింపులు ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అది 342(2) ప్రకారము పార్లమెంటు చేయాల్సి ఉంటుంది. అంతేకాని ఇంకెవరికి అధికారం లేదు. అంటే ఒకటి రాష్ట్రపతికి, 2 పార్లమెంటుకి. రాష్ట్ర ప్రభుత్వాలకు కానీ కార్యనిర్వాహక వర్గానికి మాత్రమే కానీ ఎస్టీ హోదా కల్పించే అధికారం లేదు. అంటే ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్న మంత్రుల బృందం సిఫార్సు చేసింది అని. సో వాళ్ళు సిఫార్సు చేసినంత మాత్రాన వాళ్ళు ఎస్టీలు అయిపోయారు అని కాదు. అంటే వాళ్ళు కేవలము ఊరికే చెప్పగలరు అంతే. ఒక రాష్ట్ర ప్రభుత్వం కానీ లేదా ఒక కార్యనిర్వాహక వర్గం మాత్రమే, అంటే వాళ్ళు సిఫార్సు చేయొచ్చు అంతే. అంతేగాని వాళ్ళు మాత్రమే ఒక వర్గం వాళ్ళకి ఎస్టీ హోదా కల్పించే అధికారం అయితే వాళ్ళకి లేదు అని చెప్తున్నాం. మరి ఎస్టీ హోదా కల్పించడానికి రాజ్యాంగ ప్రక్రియ ఏంటి, అసలు ప్రొసీజర్ ఏంటి అంటే, ఫస్ట్ అసలు ఒక వర్గం వాళ్ళని ఎస్టీ హోదా వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అని చెప్పి ఫస్ట్ రాష్ట్ర ప్రభుత్వం భావించాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రతిపాదన పెట్టాలి. రాష్ట్ర ప్రభుత్వం ఒక వర్గాన్ని చేర్చాలి అని సిఫార్సు చేస్తూ ఒక ప్రతిపాదనను పంపుతుంది. దీనిని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా RGI అనే ఆయన దీనిని పరిశీలిస్తాడు. ఈ రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన ప్రతిపాదనని ఎవరు పరిశీలిస్తారు? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా అన్నమాట. అండ్ ఈయన మానవ శాస్త్ర,
మరియు సామాజిక ఆర్థిక డేటా ఆధారంగా ప్రతిపాదనను మూల్యాంకనం చేస్తాడు. అంటే అసలు వీళ్ళు నిజంగానే సామాజికంగా ఆర్థికంగా వీటన్నిటి పరంగా వీళ్ళు వెనకబడి ఉన్నారా, వీళ్ళకి హోదా కల్పించడం కరెక్టేనా అనే దానికి సంబంధించిన మూల్యాంకనం ఈయన ఇక్కడ చేసుకుంటాడు. ఎవరు? రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా. ఆ తర్వాత ఈయన ఎవరితోటి కన్సల్ట్ అవుతాడు, ఎవరితో సంప్రదింపులు జరుపుతాడంటే జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్, నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ అంటాం కదా. సో దాంతో సంప్రదింపులు జరిపి ఆ వర్గం ఎస్టీగా అర్హత పొందుతుందా లేదా అనే దానిపై నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే జాతీయ షెడ్యూల్ తెగల కమిషన్ అది నిజంగానే ఎస్టీ కిందికి వస్తారా రారా అనే దాని మీద సంప్రదింపులు జరిపిన తర్వాత ఒక అభిప్రాయాన్ని ఇస్తుంది. ఆ తర్వాత దానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఈ సిఫార్సును ప్రాసెస్ చేస్తారు. ఆ తర్వాత ఇదంతా జరిగిన తర్వాత ఫైనల్గా రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తారు దట్ వీళ్ళు ఇంకా మీదట షెడ్యూల్డ్ తెగల కిందికి వస్తారు అని చెప్పి. రాష్ట్రపతి ఏ ఆర్టికల్ కింద 342(1) ప్రకారం ఆ వర్గాన్ని ఎస్టీగా నోటిఫై చేయడం జరుగుతుందన్నమాట. అండ్ దాని తర్వాత పార్లమెంటరీ ఆమోదం దీనికి తప్పనిసరిగా ఉండాలి. ఆ వర్గాన్ని అంతిమంగా చేర్చడానికి పార్లమెంటు ఒక చట్టాన్ని ఆమోదించాలి. సో ఫైనల్గా రాష్ట్రపతి నోటిఫై చేస్తే దాన్ని ఒక చట్ట రూపంలో తీసుకొని వచ్చి పార్లమెంటు దానికి ఆమోదం తెలపాలన్నమాట. సో ఈ రకంగా అంటే ఒక రాష్ట్ర ప్రభుత్వం అనేది ప్రతిపాదన ఇస్తుంది. ఆ తర్వాత దాన్ని రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకి వెళ్తుంది. ఆ తర్వాత ఆయన మూల్యాంకనం చేసి నేషనల్ కమిషన్ ఫర్ ఎస్టీ తోటి సంప్రదింపులు జరుపుతాడు. వాళ్ళు కూడా అది కరెక్టే అని కనుక అనుకుంటే కేంద్ర ప్రభుత్వానికి తెలిపితే వాళ్ళ ఆమోదం తెలిపి గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ దాన్ని ప్రాసెస్ చేస్తే అప్పుడు రాష్ట్రపతి నోటిఫికేషన్ ఇస్తే 342(1) ప్రకారం ఆయన ఎస్టీగా వాళ్ళని నోటిఫై చేస్తే ఆ తర్వాత దానికి పార్లమెంటు ఆమోదం అనేది తెలుపుతుంది. సో ఈ రకంగా ఒక వర్గం వాళ్ళకి ఎస్టీ హోదా అనేది దక్కుతుంది. సో అసలు ఎస్టీ హోదా దక్కడము అని అంటున్నాం కదా, వీళ్ళందరూ ఏ బేసిస్ మీద వాళ్ళు షెడ్యూల్డ్ తెగలకు చెందిన వాళ్ళు అనేది డిసైడ్ చేస్తున్నారో చూద్దాం. ఈ ప్రమాణాలు లోకూర్ కమిటీ నివేదిక, ఇది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట. ఇట్లాంటి పేర్లు మనం మెన్షన్ చేసి రాయాలి. ఎస్టీ అనగానే మనం లోకూర్ కమిటీ రాయాల్సిందే. సో లోకూర్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రకారము ఆధారపడి ఉంటాయి. అంటే ఒక సమాజము ఎస్టీ లేదా ఒక వర్గం వాళ్ళని ఎస్టీ అని మనం ఎప్పుడు అనాలి అని అంటే వాళ్లకు ఆదిమ లక్షణాలు ఉంటే లేదా విలక్షణమైన సంస్కృతి కనుక కలిగి ఉంటే, అంటే భాష కానీ ఆచారాలు కానీ సాంప్రదాయాలు కానీ మామూలుగా అందరికీ ఉండే వాళ్ళలాగా కాకుండా విలక్షణంగా కనుక ఉంటే, లేదా భౌగోళిక ఒంటరితనం అంటే వీళ్ళెవ్వరితో మిగతా వాళ్ళతో కలవలేకపోవడం అనేది వీళ్ళకు చాలా పెద్ద ఇబ్బంది. తర్వాత పెద్ద సమాజంతో సంబంధంలో సిగ్గుపడడం అంటే లైక్ వీళ్ళందరితోటి ఈజీగా కలవలేరనమాట. తర్వాత సామాజిక మరియు ఆర్థిక వెనుకబాటుతనం, ఇవన్నీ కఠినమైన పరిస్థితులు కావు కానీ మార్గదర్శక సూత్రాలు. అంటే మనం ఏమంటున్నాము, ఈ లక్షణాలలో ఏవైనా 2 లేదా 3 ఉన్నట్టయితే ఆ తెగ వాళ్ళు షెడ్యూల్డ్ ట్రైబ్స్ అని అనిపించుకోవడానికి అర్హులుగా భావించడం జరుగుతుంది. సో ఈ కేటగిరీలను ఇచ్చిండేది ఎవరు అని అంటే లోకూర్ కమిటీ నివేదిక 1965లో ఇవ్వడం జరిగింది. సరే, ఆర్థిక వెనుకబాటుతనం మాత్రమే ఒక సమాజాన్ని ఎస్టీ హోదాకు అర్హత పొందగలదా అంటే ఆర్థిక వెనుకబాటుతనం ఉన్నంత మాత్రాన పొందగలదా అంటే లేదు. ఎస్టీ హోదా పేదరికమో లేదంటే ఆర్థిక వెనుకబాటుతనం పైన ఆధారపడి లేదు. మరి దేనిపైన ఆధారపడింది? ఇందాక చెప్పుకున్నట్టు గిరిజన లక్షణాలు, చారిత్రక ఒంటరితనం ఇట్లాంటి వాటి మీద ఆధారపడి ఉంది. ఇది సామాజిక మరియు విద్యా వెనుకబాటుతనంపై ఎక్కువ దృష్టి సారించే ఓబీసీ స్థితికి భిన్నంగా ఉంటుంది. మనము ఒక వర్గం వాళ్ళని అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్గా మనము రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది, ఓబీసీలు అంటాం. సో ఈ ఓబీసీల పరిస్థితి ఏంటి అంటే వీళ్ళు సామాజికంగా మరియు విద్యాపరంగా వెనుకబడ్డ తరగతులకు చెందిన వాళ్ళను అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటాం. కానీ వాళ్లకు ఎస్టీలకు చాలా తేడా ఉంది. కేవలము ఆర్థికంగానో లేకపోతే విద్యాపరంగానో వెనుకబడ్డారు అన్న పేరుతో మాత్రమే ఒకరిని ఎస్టీగా వర్గీకరించలేము. మరి ఏం కావాలి అంటే ఖచ్చితంగా ఆదిమ లక్షణాలు ఉండాలి అని చెప్తున్నాం అనమాట. ఇది లోకూర్ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ 1965లో. నెక్స్ట్, ఓబీసీ లేదా ఎస్సీగా వర్గీకరించబడిన సమాజాన్ని ఎస్టీగా తిరిగి వర్గీకరించవచ్చా అంటే చాలా అరుదుగా ఇట్లాంటి సంఘటనలు జరుగుతాయి. ఒక సమాజాన్ని ఎస్సీ లేదా ఓబీసీగా గుర్తించిన తర్వాత
ఎస్టీగా తిరిగి వర్గీకరించడం రాజ్యాంగపరంగా సున్నితమైనది. ఇక్కడ ఏంటి అని అంటే లైక్ రాజ్యాంగం పరంగా ఇది కొంచెము సున్నితమైన ఇష్యూ అనమాట. తర్వాత కోర్టులు మరియు నిపుణుల సంస్థలు రాజకీయ పునర్వర్గీకరణకు వ్యతిరేకంగా హెచ్చరించాయి. అందుకే అస్సాంలో ఇటువంటి చర్యలు వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాయి. సో ఇట్లా ఒక కేటగిరీలో ఉన్న వాళ్ళని తీసుకుపోయి ఇంకో కేటగిరీలో వేస్తే దానివల్ల అల్లర్లు ఇట్లాంటివి జరిగేదానికి అవకాశం ఉంది కాబట్టి దీనిని వ్యతిరేకించడం జరిగింది అస్సాంలో అని చెప్పి చెప్తున్నాం. అండ్ ఎస్టీ హోదాను ఎస్టీ మైదానాలు, ఎస్టీ కొండలు అంటే ఎస్టీ ప్లెయిన్స్, ఎస్టీ హిల్స్ అని చెప్పి 2 ఉపవర్గాలుగా విభజించవచ్చా అంటే దీనికి విభజించవచ్చు అనో విభజించకూడదు అనో ప్రత్యేకంగా రాజ్యాంగ నిబంధన అయితే ఏమీ లేదు. రాజ్యాంగము ఎస్టీల ఉపవర్గీకరణను స్పష్టంగా అనుమతించట్లేదు. ఓకే, అందుకనే దీన్ని రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని చెప్పి అస్సాంలో భావిస్తున్నారనమాట. సో తర్వాత అస్సాం ఎస్టీ సమస్య ఎందుకు వివాదాస్పదంగా మారింది అంటే ఎస్టీ హోదా కోరుకునే సంఘాలు సంఖ్యాపరంగా పెద్దవి మరియు రాజకీయంగా ప్రభావవంతమైనవి. తర్వాత రిజర్వేషన్లు మరియు రాజకీయ ప్రాతినిధ్యం తగ్గుతాయి అని ఇప్పటికే ఉన్న ఎస్టీలు భయపడుతున్నారు. ఇందాక మనం పైన చెప్పుకున్నట్టు ఈ 2 కారణాల వల్ల దీన్ని వ్యతిరేకిస్తున్నారనమాట. అండ్ ఎస్టీ హోదా దుర్వినియోగాన్ని నిరోధించడానికి ఏ రక్షణలు ఉన్నాయి అంటే ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా మరియు ఎన్సీఎస్టీ ద్వారా తప్పనిసరి నిపుణుల పరిశీలన ఉండాలి, పార్లమెంటరీ ఆమోదం కావాలి, ప్రమాణాలు ఉల్లంఘించినట్లయితే కోర్టుల ద్వారా న్యాయ సమీక్ష జరపచ్చు, అండ్ సమానత్వం యొక్క రాజ్యాంగ సూత్రాలు ఆర్టికల్ 14 మరియు సామాజిక న్యాయం. సో వీటిని దీన్ని దుర్వినియోగం చేయకుండా మనము వీటి ద్వారా కాపాడచ్చు అనమాట. ఎట్లా పార్లమెంటరీ ఆమోదం ఖచ్చితంగా కావాలి కాబట్టి ఎవరికంటే వాళ్ళకి ఇయ్యలేము. తర్వాత ఆ ప్రమాణాలు కనుక ఉల్లంఘించినట్టయితే దీని మీద న్యాయ సమీక్ష ఉంటుంది, జ్యుడిషియల్ రివ్యూ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో వీటన్నిటి ద్వారా మనము ఈ ఎస్టీ హోదా యొక్క దుర్వినియోగాన్ని కంట్రోల్ చేయొచ్చు అనమాట, నిరోధించవచ్చు అని చెప్పి చెప్తున్నాం. సో ఇది టోటల్గా ఆర్టికల్. మొత్తానికి ఏమంటున్నాము అని అంటే కొన్ని వర్గాల వాళ్ళని 6 వర్గాల ప్రజలను అస్సాంలో ఉన్న వాళ్ళని ఎస్టీ హోదా కల్పించాలి అని చెప్పి తీసుకున్నటువంటి నిర్ణయం పైన వ్యతిరేకత వచ్చింది అని చెప్పి మనకి న్యూస్లో ఉంది. అసలు ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది, ఆ వర్గాలు ఎవరు, అండ్ అసలు ఒకరికి ఎస్టీ హోదా అనేది ఎలా ఇస్తారు, దానికి గల క్రైటీరియా ప్రమాణాలు ఏంటి, ఆ లోకూర్ కమిటీ ఏమని చెప్తుంది, అండ్ ఒకవేళ వేరే వర్గంలో ఉన్న వాళ్ళని మళ్ళీ ఎస్టీ వర్గానికి తిరిగి మార్చాలంటే ఎలా మార్చాలి ఏంటి అని చెప్పి మనము ఈ ఆర్టికల్లో డిస్కస్ చేసాం కదా. సో దీనికి సంబంధించినటువంటి ఒక క్వశ్చన్ చూద్దాము. దీని మీద క్వశ్చన్ వస్తే ఎలా రావచ్చు మెయిన్స్లో అంటే భారతదేశంలో షెడ్యూల్డ్ తెగ హోదా ఇవ్వడానికి ప్రమాణాలు మరియు రాజ్యాంగ విధానాన్ని వివరించండి అని చెప్పి క్వశ్చన్ రావచ్చు. ఇప్పుడు మనం పైన చెప్పుకున్న మ్యాటర్ని అంతా సైడ్ హెడ్డింగ్స్ పెట్టేసి నీట్గా మనము ఆన్సర్ రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ సెకండ్ ఆర్టికల్ వచ్చేసి వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ 2025 అని చెప్పి మనకి న్యూస్లో ఉంది. ఇది ఎందుకు ఇంపార్టెంట్ అనేది చూద్దాం. ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్ ఇది ఏమైనా న్యూస్లో ఉన్నటువంటి బిల్లులు ఇట్లాంటివి చాలా ఇంపార్టెంట్ కదా. సో దీని ద్వారా విద్యా పాలనలో వ్యవస్థాగత సంస్కరణకు భారతదేశం ప్రయత్నిస్తుంది. సో ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా మార్పులు తీసుకొని రావాలి అని చెప్పి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుని తీసుకొని రావడం జరిగింది. దీని ద్వారా ఏం చేయాలనుకుంటోంది అంటే ఉపాధ్యాయులు కృత్రిమ మేధస్సు వినియోగాన్ని ప్రోత్సహించాలి. సో ఉపాధ్యాయులు ఎక్కువగా ఏఐని యూజ్ చేయడం అనేది ప్రోత్సహించడం కోసము, తర్వాత ఓపెన్ స్కూలింగ్ ఫ్రేమ్వర్క్ను సరళీకరించడం కోసము వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు ద్వారా ఉపాధ్యాయులు విద్య మరియు సాంకేతిక విద్యా నియంత్రణను పునర్నిర్మించడం, తర్వాత మానవ మూలధన నాణ్యత పెంచడం, వీటన్నిటిని చేయడం ద్వారా ఉపాధి మెరుగుపరచడం ద్వారా వికసిత్ భారత్ అనే లక్ష్యాన్ని మనము చేరుకోవచ్చు అని చెప్పి చెప్తున్నాం అనమాట ఈ బిల్లులో. సరే, అసలు ఈ బిల్లు ద్వారా ప్రతిపాదించబడినటువంటి సంస్కరణలు ఏంటి? ఉపాధ్యాయులు ఏఐని ఉపయోగించుకునేలా చేయడం. ఎట్లా ఉపయోగించుకుంటారు అంటే బోధనలో ఏఐ ఉపయోగం కోసం మార్గదర్శకాలను జారీ చేయాలని చెప్పి భావిస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేసి బోధన ఇంకా ఎలా మెరుగుపరుచుకోవచ్చు అని చెప్పి. దాంతోపాటు ఎక్కడెక్కడ వాడచ్చు వాళ్ళు అంటే పాఠ్య ప్రణాళికను రూపొందించుకోవడంలో, లెసన్ ప్లాన్స్ ఉంటాయి కదా, సో దాంట్లో, తర్వాత వ్యక్తిగతీకరించిన అభ్యాసం అంటే ఎవరికి కావాల్సినట్టుగా వాళ్ళను పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంట. సో దానికోసం మూల్యాంకనము మరియు అభిప్రాయము,
తర్వాత ఉపాధ్యాయ ఉత్పాదకతను పెంచడంలో ఏఐ ఉపాధ్యాయులకు మద్దతిస్తుంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది టీచర్లకు ఎక్కడెక్కడ హెల్ప్ అవుతుంది అంటే పాఠ్య ప్రణాళిక రూపొందించడంలో, వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని స్టూడెంట్స్కి అందించడంలో, విద్యార్థులకు, తర్వాత మూల్యాంకనం చేయడంలో, తర్వాత వాళ్ళ యొక్క ఫీడ్బ్యాక్ అంటే వాళ్ళ అభిప్రాయం తెలపడంలో కానీ, తర్వాత ఇవన్నీ చేయడం ద్వారా ఏమవుతుంది, ఉపాధ్యాయుల యొక్క ఉత్పాదకత పెరుగుతుంది. ఎందుకంటే అనవసరమైన విషయాల పట్ల టైం పోగొట్టుకోకుండా వాళ్ళు కొంచెం ప్రొడక్టివ్గా ఇంకా పాఠాలు ఎంత బాగా చెప్పచ్చు. ఇప్పుడు ఏదైనా ఒక పాఠం వాళ్ళు చెప్పాలి అని అనుకుంటున్నారు అంటే దానికి ముందుగానే వీళ్ళు ఒక పాఠ్య ప్రణాళిక వేసుకొని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని యూజ్ చేస్తే అక్కడ అది ముందుగానే ఇప్పుడు మీరు చెప్పాలనుకుంటున్న పాఠం ఇది ఇంత ఇంపార్టెంట్ అంటే లైక్ ఎగ్జామ్లో దీని నుండి ఇన్ని ప్రశ్నలు వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఎక్కువ ప్రశ్నలు దీని మీద వస్తున్నాయి కాబట్టి దీంట్లో ఈ పర్టికులర్ ఏరియా చెప్పేటప్పుడు మీరు ఎక్కువగా ఫోకస్ చేసి చెప్పాలి అని చెప్పి ఉపాధ్యాయులను గైడ్ చేయడంలో కానివ్వండి, తర్వాత ఎక్కడ విద్యార్థులు ప్రశ్నలు అడిగేదానికి అవకాశం ఉంది అని ముందుగానే టీచర్లను ఉపాధ్యాయులను హెచ్చరించడంలో, లైక్ ఇక్కడ అడుగుతారు సో కాబట్టి దీనికి సరైన సమాధానం ఏంటి అని చెప్పడంలో కానీ, లేదా పుస్తకంలో ఇచ్చినటువంటి ఉదాహరణలు కాకుండా ఇంకా రియల్ లైఫ్ ఉదాహరణలు ఎక్కువగా చెప్పాలి అని అనుకున్నా, లేదా ఒకవేళ విద్యార్థులు ఎవరు డౌట్లు అడగలేకపోతున్నా అప్పటికప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సే కొన్ని డౌట్లను ఉపాధ్యాయులను అడిగి వాళ్ళ ద్వారా ఆన్సర్ చెప్పించి దాని ద్వారా అడగలేకపోయిన విద్యార్థుల సందేహాలను కూడా తీర్చొచ్చు. సో ఇట్లాంటివి ఇంకా చాలా ఉన్నాయి. ఈజీగా కరెక్షన్లు చేయడము, తర్వాత వాళ్ళకు వాళ్ళ అభిప్రాయాలను తెలియజేయడము, వాళ్ళు రాసినటువంటి పరీక్షల పట్ల వాటి పట్ల. సో ఇట్లా ప్రతి ఒక్క స్టేజ్లోనూ ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా చాలా హెల్ప్ అవుతూ వాళ్ళ యొక్క ఉత్పాదకతను పెంచుతుంది. అందుకనే ఈ వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లుని తీసుకొని రావడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా వీళ్ళు ఫోకస్ చేస్తున్నది ఏంటి అని అంటే ఉపాధ్యాయులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యొక్క యూజెస్ ఎట్లా అని చెప్పి చూద్దాం. సో ఇక్కడ ఫైనల్గా మనం ఏమంటున్నాము, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఉపాధ్యాయుడికి ప్రత్యామ్నాయంగా కాకుండా బోధనా సహాయంగా పరిగణిస్తారు. అంటే ఇక్కడ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది వచ్చి ఉపాధ్యాయులను రీప్లేస్ చేయట్లేదు, వాళ్ళ స్థానంలోకి ఏఐ రావట్లేదు, వాళ్ళకి ఇంకా సహాయకుడిగా ఉంటుంది. వాళ్ళ పనిని సులభతరం చేయడము, ఇంకా ప్రిసైజ్గా చేయడము, ఏ విద్యార్థి ఎందులో వీక్గా ఉన్నాడో వాళ్ళకు తగినట్టు వ్యక్తిగతీకరించిన అభ్యాసాన్ని ఆ విద్యార్థులకు ఈ టీచర్ల ద్వారా అందజేయడంలోనూ ఇట్లాంటి విషయాల్లో సహాయకారిగా మాత్రమే ఏఐ ఉంది, కానీ ప్రత్యామ్నాయంగా కాదు అని చెప్పి చెప్తున్నాం. అండ్ ఓపెన్ స్కూలింగ్ని సరళీకరించడం, ఇది ఓపెన్ స్కూలింగ్ అనేది ఎవరెవరికి హెల్ప్ అవుతుంది అంటే పాఠశాలలో స్కూల్కి వెళ్ళడం మానేసిన వాళ్ళు, తర్వాత వర్కింగ్ పెద్దవాళ్ళు ఉంటారు కదా, ఓల్డ్ పీపుల్, వాళ్ళు పనిచేసే పెద్దలు, తర్వాత జీవితాంతం చదువుకోవాలి అని అనుకునేవాళ్ళు, తర్వాత ఇట్లాంటి వాళ్ళకి ఓపెన్ స్కూలింగ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ వికసిత్ భారత్ అధిష్టాన్ బిల్లులో ఏమేమి ఉన్నాయి అని అంటే జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి NCTE విధులను విలీనం చేయడం, తర్వాత ఉపాధి మరియు వ్యవస్థాపకతపైన దృష్టి పెట్టడం, అంటే విద్యను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా మార్చడం. అంటే మనము విద్య అయిపోగొట్టుకొని లైక్ 10th క్లాసో ఇంటరో డిగ్రీనో బీటెక్ ఏదో ఒకటి అది కంప్లీట్ అయ్యి మనం బయటికి రాగానే ఇండస్ట్రీ నీడ్స్ ఏంటి, అసలు అవసరాలు ఏమున్నాయి, దానికి తగినట్టు మన విద్య ఉందా లేదా అనేలాగా చూసుకోవడం. సో ఇట్లాంటివన్నీ చేయడము అనేది ఈ బిల్లు యొక్క ఉద్దేశం. కానీ దీని పట్ల ఉన్నటువంటి కొన్ని ఆందోళన కారణంగా ఈ బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించడం జరిగిందనమాట. సో ఇది వికసిత్ భారత్ శిక్షా అధిష్టాన్ బిల్లు, దాంట్లో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని చెప్పి మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది ఈరోజు సెకండ్ ఆర్టికల్. థర్డ్ ఆర్టికల్ వచ్చేసి వ్యర్థాలతో నిండిన పట్టణ భారతంలో మార్పు. సో అసలు ఇక్కడ కాంటెక్స్ట్ ఏంటి అంటే COP30 జరిగింది కదా మనకి బెలంలో, 2025లో బెలంలో COP30 జరిగింది. సో వాతావరణ చర్యలలో వ్యర్థాల నిర్వహణ మరియు సర్క్యులారిటీ అనేది కేంద్ర బిందువులుగా ఉన్నాయి. అంటే వేస్ట్ మేనేజ్మెంటు, సర్క్యులర్ ఎకానమీ అంటే చక్రీయత అంటాం, లైక్ అంటే వాడిన వాటిని మళ్ళీ తిరిగి వాడకం, రీసైక్లింగ్ అంటాం కదా. సో ఆ సర్క్యులారిటీ అనేది వ్యర్థాల నిర్వహణ అనేది
కేంద్ర బిందువులుగా ఉన్నాయి. దేంట్లో? వాతావరణ చర్యలలో భాగంగా అని చెప్పి మనకి బెల్లంలో జరిగిన COP30లో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దీంట్లో భాగంగా ఇండియాకి సంబంధించింది ఏది? వీటిని పునరుద్ఘాటించేవి అనంటే మిషన్ లైఫ్ అనేది ఉద్గారాలను తగ్గించడానికి బాధ్యతాయుతమైన వినియోగము మరియు సర్క్యులర్ ఎకానమీని ఈ కార్యక్రమాలు నొక్కి చెబుతున్నాయి. మిషన్ లైఫ్ కింద ఏమేమి ఉంటాయంటే ఉద్గారాలు తగ్గించాలి, పొల్యూటెంట్స్ తగ్గాలి, తర్వాత బాధ్యతాయుతమైన వినియోగం. సో మనం వాడేటప్పుడు కూడా ప్లాస్టిక్ వాడకపోవడము, ఇట్లా బాధ్యతాయుతంగా ప్రవర్తించడం వినియోగదారులు. అండ్ అంతేకాకుండా సర్క్యులర్ ఎకానమీ అంటే చక్రీయ ఆర్థిక వ్యవస్థ అంటాం. అంటే అదే మళ్ళీ వాటిని తిరిగి ఉపయోగించుకునేలాగా ఉండే వాటిని ఉంటాయి కదా. సో ఇట్లాంటి వాటిని అన్నింటినీ కలిపితే మిషన్ లైఫ్ అని చెప్పి అంటామన్నమాట. ఇప్పుడు భారతదేశంలో పట్టణ వ్యర్థాల సవాలు ఎంత ఎక్కువగా ఉన్నాయి అనేది చూద్దాము. వేగవంతమైన పట్టణీకరణ భారతీయ నగరాలను అధిక వ్యర్థాలు మరియు కాలుష్యంతో నింపుతోంది. మనకు పట్టణీకరణ విపరీతంగా పెరుగుతోంది. పట్టణంలోకి వలసలు అనేవి పెరిగిపోయాయి అన్నమాట. సో కాబట్టి ఈ పట్టణీకరణ వల్ల ఏమవుతుంది? వ్యర్థాలు ఎక్కువ అవుతున్నాయి, కాలుష్యం పెరిగిపోతుంది. దీనికి సంబంధించిన కొన్ని గణాంకాలు ఏంటి అనేది చూద్దాము. 2030 నాటికి నగరాలు ఏటా 165 మిలియన్ టన్నుల వ్యర్థాలను ఉత్పత్తి చేయొచ్చు అని చెప్పి ఒక అంచనా ఉంది. 165 మిలియన్ టన్నుల వ్యర్థాలు 2030కి. అదే 2050కి వచ్చేసరికి 436 మిలియన్ టన్నుల వ్యర్థాలకు ఇది పెరిగే అవకాశం ఉంది ఇప్పుడున్న రేట్లో ఉంటే కూడా అని చెప్పి అంటున్నాం. సో కాబట్టి ఈ వ్యర్థాల నిర్వహణ అనేది ప్రజారోగ్యము, ఉద్గారాలు మరియు నగర జీవన ప్రమాణాలతో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉంది. కాబట్టి ఏం చేయాలనుకుంటున్నాము అంటే మనము 2020 నాటికి గార్బేజ్ ఫ్రీ సిటీస్ అనే లక్ష్యం పెట్టుకున్నాము. అయితే ఇది కేవలం అలంకారప్రాయం కాదు, ఇది పర్యావరణ ఆవశ్యకత అని అంటున్నాం. సో గార్బేజ్ ఫ్రీ సిటీస్ అంటే చెత్తనే లేని, వ్యర్థాలే లేని సిటీస్ని మనము నిర్మించుకోవాలి అని చెప్పి, తయారు చేసుకోవాలి 2026కి అని చెప్పి ఒక లక్ష్యం పెట్టుకున్నాం. అయితే ఇది కేవలం అలంకారప్రాయమైంది కాదు, ఇది ఒక పర్యావరణ ఆవశ్యకత. ఎందుకంటే మనం ఇందాక చూసినట్టు అన్ని టన్నుల వ్యర్థాలు వస్తే మనకి చాలా ఇబ్బంది అవుతుంది కదా. కాబట్టి నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ పట్టణాలలో ఉండే వ్యర్థాలు వాటి యొక్క కూర్పు చూద్దాము. సేంద్రియ వ్యర్థాలు 50% కంటే ఎక్కువ ఇవే ఉంటాయి. వీటిని కంపోస్టింగ్, బయోగ్యాస్ ద్వారా నిర్వహించవచ్చు. పొడి వ్యర్థాలు ఉంటాయి, ఇవి 30% కన్నా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా ఇవేంటంటే ప్లాస్టిక్ వ్యర్థాలు, తర్వాత మూలం వద్దే వేరు చేయకపోవడం, అంటే పూర్ సెగ్రిగేషన్ వల్ల ఇది పెద్ద సవాల్గా మారుతున్నాయి. అంటే ఎక్కడైతే స్టార్టింగ్ ప్లేస్ ఉంటుందో చెత్త కలెక్ట్ చేసుకుంటున్నారో అక్కడే సెగ్రిగేట్ చేయాలి, అంటే వేరు చేయాలి. అట్లా వేరు చేయకపోవడం వల్ల ఇది ఎక్కువ అవుతున్నాయి. తర్వాత నిర్మాణము, కూల్చివేత, కన్స్ట్రక్షన్ అండ్ డిమాలిషన్కి సంబంధించినటువంటి వ్యర్థాలు ఇవి అంత ఎక్కువ ఉంటాయి. అంటే ఎంత ఉంటాయి చూడండి, ఇవి ఏటా సుమారు 12 మిలియన్ టన్నులు వెలువడుతున్నాయి. ఇవి ప్రధాన పట్టణ కాలుష్య కారకాలు. సో పట్టణాలలో కాలుష్యం ఉండడానికి అతిపెద్ద కారణం ఏంటి అని అంటే నిర్మాణము మరియు కూల్చివేతకు సంబంధించినటువంటి వ్యర్థాలు. ఇవి సుమారు ఏటా ఎన్ని ఉంటున్నాయి? 12 మిలియన్ టన్నులు ఉంటున్నాయి అన్నమాట. సో మరి దీనికి సర్క్యులర్ పరిష్కారాలు ఏమున్నాయి అంటే బయోమిథనేషను, కంప్రెస్డ్ బయోగ్యాస్. అంటే ఇవి ఏం చేస్తారు? వీటిల్లో వ్యర్థాల నుండి స్వచ్ఛమైన శక్తిని ఉత్పత్తి చేస్తారు. తర్వాత రీసైక్లింగ్, అంటే వీటిని పునర్వినియోగం ద్వారా తక్కువ ఖర్చుతో కూడిన నిర్మాణ సామాగ్రిని అందించవచ్చు. ఈ వేస్ట్ నుంచే మళ్ళీ వాటిని పునర్వినియోగం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత మురుగునీటిని కూడా పునర్వినియోగం చేయొచ్చు. ఎట్లా? భారతదేశం నీటి కొరత దృష్ట్యా అమృత్, స్వచ్ఛ భారత్ మిషన్, అమృత్ సిటీస్ అని చెప్పి పెట్టింది కదా, వీటితో అనుసంధానించబడిన మురుగునీటి శుద్ధి చాలా ముఖ్యము. అంటే స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా మురుగునీరు లైక్ టాయిలెట్ల నిర్మాణం ఇవన్నీ చేశాం. అయితే ఆ మురుగునీరుని మళ్ళీ పునర్వినియోగించాల్సిన అవసరం ఉంది. రీసైకిల్ చేసి ఆ వ్యర్థాలను తొలగించి మళ్ళీ ఆ నీటిని ఉపయోగించాలి అని అంటున్నాం. కానీ ఇట్లా మార్చుకోవడంలో వస్తున్నటువంటి అడ్డంకులు ఏంటి అని అంటే మూలం వద్దే చెత్తను వేరు చేయకపోవడం, బలహీనమైన సేకరణ మరియు ప్రాసెసింగ్ వ్యవస్థలు. సో వ్యవస్థలు సరిగ్గా లేవన్నమాట, చాలా బలహీనంగా ఉన్నాయి, సేకరణ కానీ ప్రాసెసింగ్ కానీ. తర్వాత పొడి వ్యర్థాల కోసము ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అనే పరిధి సరిగ్గా లేదు. అంటే ఎవరైతే ప్రొడ్యూసర్ అంటే ఈ వ్యర్థాల తయారీ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళదే బాధ్యత అవుతుంది దీన్ని రీసైకిల్ చేయడంలో కూడా, కానీ అది సరిగ్గా లేదు. తర్వాత
ఈ నిర్మాణ రంగము ఇవి ఉన్నాయి కదా, అక్కడ వచ్చే వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ 2016ని అనౌన్స్ చేయడం జరిగింది ఆల్రెడీ. కానీ వాటి యొక్క అమలు బలహీనంగా ఉంది. సో ఇది కూడా ఒక పెద్ద అడ్డంకిగా మారింది. తర్వాత మున్సిపల్ సామర్థ్యము, శాఖల మధ్య సమన్వయ లోపాలు, ఆర్థిక ఇబ్బందులు ఇవి అతిపెద్ద అడ్డంకులుగా ఉన్నాయి. తర్వాత రీసైకిల్ చేసిన ఉత్పత్తులకు మార్కెట్ మరియు నాణ్యతా సమస్యలు ఉండడం వల్ల కూడా వాటి ఆచరణాత్మకత తగ్గుతోంది. అంటే ఇప్పుడు రీసైక్లింగ్ చేస్తారు, కానీ చేసినవి అంతగా ఏమంటారంటే నాణ్యత అనేది సరిగ్గా లేదనమాట. సో కాబట్టి అది రీసైక్లింగ్ చేయడానికి ఎక్కువగా ఎవరు ఇష్టపడట్లేదు. మరి ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణ ఏంటి దీని మీద అంటే, వ్యర్థాల నిర్వహణను లీనియర్స్ అనే పద్ధతి నుండి, అంటే వాడి పారేయడం అనే దగ్గర నుంచి సర్క్యులర్ విధానానికి మారాలి. అంటే పునర్వినియోగానికి మనం మారాలి. చెత్తను వేరు చేయడము, రీసైక్లింగ్, మౌలిక సదుపాయాలు మరియు నిబంధనల అమలును బలోపేతం చేయాలి. ఇందాక మనం లోపం అదే అనుకున్నాం కాబట్టి నిబంధనలను బలోపేతం చేయాలన్నమాట, వాటి యొక్క అమలును. అంతేకాకుండా నగరాల మధ్య విజ్ఞాన మార్పిడిని ప్రోత్సహించాలి. ఫర్ ఎగ్జాంపుల్ సిటీ కోయలేషన్ ఫర్ సర్క్యులారిటీ C3 అని చెప్పి పెట్టారనమాట. అంటే ఇప్పుడు మన నగరంలో ఎలా జరుగుతోంది, పక్కన నగరంలో ఎలా జరుగుతుంది, వాళ్ళు మనకన్నా బెటర్గా ఉన్నారు అంటే వాళ్ళ దగ్గర నుంచి మనము టెక్నాలజీ ట్రాన్స్ఫర్, విజ్ఞాన మార్పిడిని మనం చేసుకోవాలన్నమాట. అండ్ అంతేకాకుండా ప్రోత్సాహకాలు, అంటే బాగా చేసిన వాళ్ళకి ప్రోత్సాహకాలు, బాగా చేయని వాళ్ళకు జరిమానాలు. సో ఇట్లాంటివి చేయడం ద్వారా పౌరులు, మున్సిపాలిటీలు, ప్రైవేట్ రంగము మరియు పరిశ్రమలకు వీటినన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొని రావాలి. తగ్గించడం, పునర్వినియోగం, రీసైకిల్, రెడ్యూస్, రీయూస్, రీసైకిల్ అనే నినాదాన్ని ఆర్థికంగా, ఆకర్షణీయంగా మరియు సాంకేతికంగా సాధ్యమయ్యేలాగా చూడాలన్నమాట. సో ఫైనల్గా మనం ఏం చెప్తున్నాము అంటే, బలమైన పాలన, పౌరుల భాగస్వామ్యం మరియు స్కేలబుల్ సర్క్యులర్ ఎకానమీ మోడల్స్ ఇవన్నీ ఉన్నప్పుడే వీటి ద్వారా వ్యర్థాల పారవేత, అంటే వేస్ట్ డిస్పోజల్, వాటిని పాడేయడం అనే దాని నుంచి మనము వనరుల రికవరీ, రీసోర్స్ రికవరీ వైపు మారడంపైనే భారతదేశ పట్టణ భవిష్యత్తు అనేది ఆధారపడి ఉంది. మనము ఈ రెడ్యూస్, రీయూస్, రీసైకిల్, సర్క్యులర్ ఎకానమీకి కనుక మన పట్టణాలు మారకపోతే, మనము ఇందాక చూసినట్టు మన భారతదేశ పట్టణాలన్నీ కూడా వ్యర్థాలతో నిండిపోయి ఉంటాయి మనుషుల కన్నా అని చెప్పి ఈ ఆర్టికల్లో డిస్కస్ చేయడం జరిగిందనమాట. సో ఇవి ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చిన ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డిస్కస్ చేయడం జరిగింది. అండ్ మనము నెక్స్ట్ ఆర్టికల్లో ఇంకా న్యూస్ పేపర్లో వచ్చిన వేరే ఆర్టికల్స్ని మనము డిస్కస్ చేద్దాం నెక్స్ట్ సెషన్లో. ఓకే, దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిస్నింగ్. అండ్ వన్ మోర్ టైం, ఈ సంక్రాంతి ఆఫర్ని యూటిలైజ్ చేసుకోండి, కోర్సెస్ని తక్కువ రేట్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఆల్ ది బెస్ట్, బాయ్.